హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కేకే. యూఆర్ వాచింగ్ కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ పేజ్ అండి. ఈరోజు మనం ఉన్నది అశోక్ నగర్ ఏరియా. అశోక్ నగర్ ఏరియాలో ది బెస్ట్ ఫ్లాట్స్ మనం వీడియో తీయడానికి వచ్చామండి. నార్త్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్. నార్త్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్ ఫ్లాట్స్లో లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చి రెండింటికి మధ్యలో ఇచ్చారండి. ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. స్టెప్స్ అయితే దాని ఆపోజిట్లోనే ఇచ్చారండి. అంటే ఎక్కడ ఇబ్బంది కలగకుండా స్టెప్స్ లిఫ్ట్ ఆపోజిట్లో ఇచ్చారు. ఇది రెండు ఫేసింగ్లు ఉన్నాయండి. ఇందులో నార్త్ ఫేసింగ్ మరియు సౌత్ ఫేసింగ్ ఉంది. ఇప్పుడు నేను నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లోకి వెళ్తున్నాను. చూడండి, ఈ టైప్లో మొత్తం అంతా ఫాల్ సీలింగ్ అది చేసి ఉంటుందండి. ఇదంతా మనకు కనిపించేది పెద్ద హాల్ అండి. ఓకేనండి, ఇదంతా మనకి పెద్ద హాలు. టీవీ యూనిట్ వచ్చేసి అయితే ఇక్కడికి వస్తుందండి. ఎగ్జాక్ట్గా టీవీ మనకి ఇక్కడ పెట్టుకోవడానికి వస్తుంది. టీవీ యూనిట్ ఈ విధంగా సెట్ చేశారండి. ఇలా వస్తే లెఫ్ట్లో ఎగ్జాక్ట్గా నార్త్ ఫేసింగ్ కాబట్టి ఇది ఈశాన్యంలో దేవుడి గది ఇచ్చారండి. ఈశాన్యంలో దేవుడి గది ఇచ్చారు. దీనికి కూడా గుమ్మం వచ్చి గ్రానైట్ గుమ్మం ఇచ్చారండి. మొత్తం అంతా దీనికి గ్రానైట్ గుమ్మం ఇచ్చారు దేవుడి గదికి. ఈ దేవుడి గదిలో మనకి ఇక్కడ పూజ సామాన్ అది ఏమన్నా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారనమాట. సిమెంట్ ఫ్లాగ్స్తో మనకి ప్రొవిజన్ ఇచ్చారు. ఓకే, దేవుడిని ఇక్కడ పెట్టుకొని పూజ చేసుకోవడానికి ఈశాన్యంలోనే ఉండాలి కదండి దేవుడు. అందువల్ల ఈశాన్యంలోనే మనకి దేవుడి గది ఇచ్చారండి. ఇంకా ఇదంతా మొత్తం వచ్చేసి అయితే హాల్ అంతా మాత్రం చాలా పెద్దగా ఇచ్చారండి. హాల్ మాత్రం చాలా పెద్దది ఉన్నది. హాల్ దగ్గర నుంచి మనం ఇలా వెళ్తే బాల్కనీలోకి వెళ్తామండి. బాల్కనీకి వెళ్తే ఇదంతా బయటంతా మనకి రోడ్డు. ఓకేనండి, బాల్కనీ దగ్గర నుంచి చూస్తే సూపర్ వెంటిలేషన్ వస్తుందండి. వెంటిలేషన్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. ఇది నార్త్ ఫేసింగ్, అశోక్ నగర్లో ఉన్న నార్త్ ఫేసింగ్. మొత్తం 1445 చదరపు గజాలండి. ఇది మొత్తం ఫ్లాట్ వచ్చేసి 1445 SFT. 1445 SFT ఉన్న ఈ ఫ్లాట్ మొత్తం 3 BHK అండి. మొత్తం 3 BHK. ఇందాక మనం దేవుడిగా చూసాం కదండి. ఇక్కడి నుంచి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తానికి వచ్చాం. ఇది కూడా మొత్తం అంతా గ్రానైట్తో ఇచ్చారండి. గుమ్మం అంతా మొత్తానికి మనకి గ్రానైట్తో ఇచ్చారు. ఓకేనండి, ఇది మొత్తానికి ఫాల్ సీలింగ్ ఇలా ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసి ఫాల్ సీలింగ్ ఈ విధంగా ఇచ్చారు. ఇది 3 BHK కదండి. ఈ 3 BHKలో మొత్తం 3 బెడ్రూమ్లకి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. 3 బెడ్రూమ్లకి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారండి. ఓకేనండి, బాత్రూమ్ మొత్తం కూడా గ్రానైట్తో ఇచ్చారండి. బాత్రూంలో ఎక్కువ వాడతాం కదండి, మనకి గుమ్మాలు అవి పోడవకుండా గ్రానైట్తో ఇచ్చారు. 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాం కదండి. ఇప్పుడు నుంచి ఇందులోకి మనం హాల్కి వస్తాం అనమాట. మొత్తం హాల్ నుండి అన్నిటికీ లింకప్. ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, పూజా మందిరం, బయటికి వెళ్ళడానికి, అండ్ ఆల్సో చిల్డ్రన్ బెడ్రూమ్ మరియు కిచెన్ అండి. కిచెన్ అయితే ఎలా ఇచ్చారండి, కిచెన్ అంతా మొత్తం ఓపెన్ కిచెన్ కింద చాలా బాగా ఇచ్చారండి. ఆగ్నేయంలో ఇక్కడ ఉండాలి కాబట్టి కిచెన్ కూడా ఇక్కడే ఇచ్చారండి. దీనికి కూడా ఫాల్ సీలింగ్ అవి చేసేసారు. ఈ టైప్లో అటకలు ఇచ్చారండి దీనికి మొత్తం. మీకు ప్లాట్ఫామ్ వచ్చేసి అయితే గ్రాండ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఎల్లాకారంలో ఇచ్చారండి. అది కూడా ఎల్లాకారంలో ఇచ్చారు. ఈస్ట్ ఫేసింగ్ తిరిగి వంట చేసుకోవాలి కాబట్టి ఇది ఎల్లాకారంలో ఇచ్చారండి. ఇది కూడా షింక్ కూడా మంచి షింక్ ఇచ్చారండి. ప్రస్తుతం ఇంకా ఓపెన్ చేయలేదు. స్టవ్ బల్ ఎక్కడ తగలకుండా గ్యాప్ ఇవ్వాలి కాబట్టి గ్యాప్ కూడా ఇచ్చారు. దయచేసి గమనించండి అది. నెక్స్ట్ ఇక్కడ నుంచి వంటగదిలో ఉండి గిన్నెలు అది తోముకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారండి. వాషింగ్ మిషన్ పెట్టుకోవాలన్నా, గిన్నెలు అది తోముకోవాలన్నా మనకి బాల్కనీ టైప్లో ప్రొవిజన్ ఇచ్చారు. ఈ అటక మీద మనం ఏమన్నా పెట్టుకోవాలన్నా, ఇంకా స్టోరేజ్ కింద ఏమన్నా వాడుకోవాలన్నా అక్కడ వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మనం స్టోరేజ్ కింద అది వాడుకోవచ్చు అండి. మొత్తం 1445 SFT గల ఈ అపార్ట్మెంట్ మొత్తం 70 lakhs చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. ఓకేనండి, మన కిచెన్ చూసాం, దేవుడి గది చూసాం, చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాం. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మొత్తం అంతా గ్రానైట్తో ఇచ్చారండి. ఇక్కడ గుమ్మం అంతా మొత్తం గ్రానైట్తో ఇచ్చారు. చూడండి, గమనించండి దయచేసి. చాలా అపార్ట్మెంట్లకి సిమెంట్ ఫ్లాంక్స్ కూడా ఇస్తలేదండి, కానీ సిమెంట్ ఫ్లాంక్స్ ఇస్తున్నారు. కబోర్డ్స్ అయితే ఇవ్వట్లేదండి. కబోర్డ్స్ అయితే మీరు చేయించుకోవాలి.
సిమెంట్ ఫ్లాంక్స్ అయితే ఇస్తున్నారు. చాలా చోట్ల సిమెంట్ ఫ్లాంక్స్ కూడా ఇవ్వట్లేదు, ఈయన సిమెంట్ ఫ్లాంక్స్ ఇస్తున్నారండి. మూడిట్లకి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ అన్నారు కదండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్కి ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. దీనికి కూడా ఫాల్ సీలింగ్ చేస్తున్నారు. ఇంకా చూసారు, ఆల్రెడీ ఫాల్ సీలింగ్కి రెడీ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కదండి. మాస్టర్ బెడ్రూమ్ చూసాం, చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాం. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూడడానికి వచ్చామండి. సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి, చాలా పెద్దగా బాగుంది. ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ కూడా, సెకండ్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ సిట్ అవుట్ కింద కూర్చోడానికి అది ఇచ్చారు, లేదా పిల్లలు అది ఏమన్నా సిస్టమ్ వర్క్ అది ఏమన్నా చేసుకోవడానికి కూర్చోడానికి ఇచ్చారండి. చూసారు కదండి, మొత్తం 1445 SFTలో కట్టిన ఈ 3 BHK అపార్ట్మెంట్ మొత్తం 70 lakhs చెప్తున్నారు. ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు ఉంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే నేను కానీ మా బ్రదర్ కానీ వచ్చి చూపిస్తాను అండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ KK డిజిటల్ లైన్.